రామారావు గారిని సభ నిర్వహించాల్సిందిగా అధ్యక్షుల గారిని కోరుతున్నాం. సైలెన్స్ ప్లీజ్, సైలెన్స్ ప్లీజ్, సైలెన్స్ ప్లీజ్. హలో మిత్రులందరికీ నమస్కారాలు. దయచేసి నిశ్శబ్దాన్ని పాటించండి, సభ మొదలవుతుంది. ప్లీజ్ 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 కీప్ సైలెన్స్. మిత్రులారా, నా సన్నిహిత మిత్రుడు ఆలపాటి సురేష్ ఈ పుస్తకాన్ని రాసి ఈ సభకి అధ్యక్షత వహించాలి అని కోరాడు. నాబోటి వాడిని అధ్యక్షత వహించమన్నారు అంటేనే తక్కువ మాట్లాడమని అర్థం. పైగా ఈ సభలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, రామకృష్ణ గారు, శివారెడ్డి గారు ఇలాంటి పెద్దలందరూ ఉన్నారు. పత్రికా రచయిత ఇలాంటి పుస్తకాలు రాయడం నిజానికి అవసరం. ఈ మధ్యలోనే నేను ఇదే తరహా పుస్తకాలు ఒక 3 చదివాను. ఇది 3వ పుస్తకం. మొట్టమొదటిది నీరజా చౌదరి రాసిన హౌ ది ప్రైమ్ మినిస్టర్స్ డిసైడ్. 2వ పుస్తకము దేవులపల్లి అమర్ రాసిన 3 దారులు. ఇప్పుడు విధ్వంసం. మనం సభలో మాత్రం విధ్వంసానికి గోలకి తావివ్వకుండా నిర్వహించుకుందాం. పెద్దలని వినడం మన బాధ్యత. ఇప్పుడు ఈ పుస్తకం చాలామంది పత్రికా రచయితలు లేదా పత్రికలు నిష్పక్షపాతంగా ఉండాలి అని హితవు చెప్తూ ఉంటారు. నిష్పక్షపాతంగా ఉండడం అనేది కుదరని పని, ఎవరికీ కుదరని పని. రామాయణం రాసిన వాల్మీకి రాముడి పక్షపాతి, భారతం రాసిన వ్యాసుడు పాండవ పక్షపాతి, 1000 పడగలు రాసిన విశ్వనాథ్ సత్యనారాయణ ధర్మారావు పక్షపాతి, అంటే ధర్మం పక్షపాతి. అమ్మ నవల రాసిన గోర్కి శ్రామిక జన పక్షపాతి. పక్షపాతం లేకుండా ఉండదు, కానీ నిరపేక్షంగా రాయడం సాధ్యమే. పత్రికా రచయితలు చేయవలసిన పని నిరపేక్షంగా రాయడమే. వార్తని వక్రీకరించకుండా, ఇలాంటివన్నీ ఏమీ చేయకుండా రాయడమే పత్రికా రచయితలు చేయవలసిన పని. మిత్రుడు సురేషు ఈ పని చేయడానికి ప్రయత్నించాడు. 2019 నుంచి కొనసాగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎలా ఉందో చెప్పడానికి ప్రయత్నం చేశారు. ఆయన దృక్కోణంలో ఆయన చెప్పడానికి ప్రయత్నం చేశారు. మాకు సీనియర్ జర్నలిస్టు జి కృష్ణ గారు అని ఉండేవాడు. అయ్యా, రాజకీయాలు కాదు, పరిపాలన ఎలా ఉందో ప్రజలకు చెప్పడం మన విధి అని చెప్పేవాళ్ళు. ఆ పరిపాలన ఎలా ఉందో చెప్పడానికే నేను ఇందాక ప్రస్తావించిన 2 పుస్తకాలు, సురేష్ ప్రస్తావించిన ఈ 2 పుస్తకాలు, ఈ పుస్తకము పనికొస్తుంది. రాజకీయాలు అంటే ఏవగించుకునే వాళ్ళు ఈ మధ్యకాలంలో చాలామంది ఉన్నారు. కానీ రాజకీయాలకి అతీతంగా మనం బతకలేం. రాజకీయ నాయకులు లేదా ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలన్నీ మన మీద ప్రభావం చూపుతూనే ఉంటాయి. అది మంచి ప్రభావం కావచ్చు, లేదా చెడు ప్రభావం కావచ్చు. సురేష్ ఈ పుస్తకంలో చేసిన ప్రయత్నం ఏమిటంటే, గత 5 ఏళ్ల పాలనని రికార్డు చేయడానికి, ఇట్స్ ఎ సార్ట్ ఆఫ్ క్రానికలింగ్, ఆ క్రానికలింగ్ ప్రయత్నం చేశాడు. చరిత్ర ఎంత స్ఫూర్తి ఇస్తుందో, అందులో దొరికిన కొన్ని దుస్సంఘటనలు చరిత్ర తెలుసుకోకుండా ఉంటే మంచిదేమో అన్న అభిప్రాయం కలిగిస్తుంది. కానీ చరిత్రని ఇవాళ మనం వెనక్కి తిప్పలేము. జరిగేవేవో జరిగినాయి. మార్క్స్ చెప్పినట్టు రాజ్యరహిత, వర్గరహిత సమాజం ఏర్పడేదాకా ఇలాంటి పరిస్థితి తప్పదు. అయితే చరిత్ర నుంచి స్ఫూర్తి పొందడం ఎంత ప్రయోజనకరమో, అందులో దొర్లిన తప్పులని నివారించడం. ఈ మాట నేను ముఖ్యంగా ప్రభుత్వాలను ఉద్దేశించి అంటున్నాను. గత ప్రభుత్వం బాగా చేయలేదు, ఓకే, మీరేం చేస్తారో చెప్పాలి. ఆ పని చేయడానికి రాజకీయ నాయకులందరూ ఈ పుస్తకం చదివితే తెలుస్తుంది, గుణపాఠాలు నేర్చుకోవడానికి వీలవుతుంది. చరిత్ర రచన ఎప్పుడు సులభమైన
పని కాదు. మంచి వైపున నిలిచేవారు ఉంటారు, ఎప్పుడు చెడు వైపున నిలిచేవారు ఉంటారు. చాలామందికి ఇప్పుడు రాజకీయాలను ఈసడించుకునే అలవాటు ఒకటి ఏర్పడింది. రాజకీయాలను ఈసడించుకున్నంత మాత్రాన వాటి ప్రభావం మన మీద ఉండకుండా పోదు. మన చైతన్యం ఎప్పుడైనా సరే ఈ కాలంలో రాజకీయాల ద్వారానే వ్యక్తమవుతుంది. రాజకీయ సారం తెలియనిదే రాజకీయాలను ఏవగించుకునే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. నిజానికి రాజకీయము అంటే ఆర్థిక అంశాల సారాంశమే రాజకీయం. ఆర్థిక అంశాలు మనకు అర్థం కావాలి అంటే ఆర్థిక విధానాలు, ప్రభుత్వాలు అనుసరించే ఆర్థిక విధానాలు మనకు అర్థం కావాలి అంటే మనకి రాజకీయాల గురించి తెలుసుకోవాల్సిందే. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, విధానాలు ఇవన్నీ మన మీద ప్రభావం చూపిస్తాయి. ఈ 5 ఏళ్ల నుంచి జరిగిన సంఘటనల్ని బాగా పరిశీలించి పరిశోధించి అవసరమైనప్పుడు అనేక మందిని సంప్రదించి సురేష్ ఈ పుస్తకం రాశాడు. ఈ పుస్తకంలో ఉన్న విషయాలన్నీ చెప్పి ఆ పుస్తకం సేల్స్ని దెబ్బతీసే దురుద్దేశం నాకు లేదు. అందువల్ల ఆ పని చేయకుండా ఈ పుస్తకం చదివిన వాళ్ళు ఈ వేదిక మీద కూడా చాలామంది ఉన్నారు. లోపాలు ఎక్కడైనా ఉంటే పరిపాలనలో కానీ రాజకీయాల్లో కానీ ఉంటే అవి ఎత్తి చూపడము పత్రికా రచయితల బాధ్యత. దీన్ని నిరపేక్షంగా నిర్వహిస్తున్నామా లేదా అన్నదే ప్రధానం. ఈ పుస్తకం చదివితే మీకు 5 ఏళ్లలో మన బతుకు ఎలా ఉందో, ఏది ఎలా ఉందో మనకి అర్థమవుతుంది. అలాంటి పని ఈ పుస్తకం చాలా చాలా ఉపయోగంగా ఉంటుంది మనకి. ఇక్కడ పెద్దవాళ్ళు మాట్లాడవలసిన వాళ్ళు ఉన్నారు, అలాగని మిగతా వాళ్ళు చిన్నవాళ్ళు అన్న ఉద్దేశం కాదు. మొట్టమొదట నేను శివారెడ్డి గారిని మాట్లాడాలని కోరుతున్నాను. శివారెడ్డి గారు 5 నిమిషాల్లో ముగిస్తారన్న నమ్మకం నాకుంది. ఇంకా ముందు కనుక ముగిస్తే డిస్కౌంట్ ఉంటుంది. శివారెడ్డి గారు. సభకు నమస్కారం. సురేష్ గారు 573 పేజీలు రాసి 185 అధ్యాయాలు రాసి 5 నిమిషాలు సమయం ఇవ్వటం కొంచెం ఎక్కువ తీసుకుంటాం సార్. మొట్టమొదటిసారి ఈ సభకు పుస్తకావిష్కరణ సందర్భంగా విచ్చేసిన మీ అందరికీ, అతిథులందరికీ మా అమరావతి పరిరక్షణ సమితి తరఫున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. గత 4 సంవత్సరాల నుంచి ఎంతో ప్రయాసపడి ఈ దుర్మార్గపు ప్రభుత్వం చేస్తున్న విధ్వంసాన్ని కళ్ళకు కట్టినట్టుగా అక్షర రూపం దాల్చిన సురేష్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక వాట్సాప్ మెసేజ్ ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా సరే పంపిస్తే విపరీతమైన వాళ్ళకి శిక్షలకు గురి చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని ఎదిరించి ఈ 4 సంవత్సరాల్లో జరుగుతున్న అనేక విధ్వంసాలని ఈ పుస్తక రూపంలో తీసుకొస్తున్నందుకు వారి మనోధైర్యానికి కూడా నేను స్వాగతిస్తూ ఉన్నాను. ఇకపోతే పెద్దలు అధ్యక్షులు పుస్తకం లోపలి అంశాలను ప్రస్తావించకుండా మాట్లాడటం, మరి పుస్తకావిష్కరణకు వచ్చినప్పుడు కొన్ని అయినా సరే మీ అనుమతితోటి 2 నిమిషాలు ఎక్కువ తీసుకొనైనా సరే బ్రహ్మాండమైన సరళిలో నేను ఈ పుస్తకం మొత్తం చదివాను.